యేసు మా జీవితం ఎంతో ఆనందం. యేసుతో నా జీవితం ఎంతో మాధుర్యం. యేసుతో మా జీవితం ఎంతో ఆనందం. మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు కృప చూపించారు. దేవునికే సమస్త ఘనత కలుగును గాక. ఎంతమంది మీలో 10 గంటలకు వచ్చారు? ఒకసారి చేతులు ఎత్తండి. 10 గంటలకే మీకు సరిగా వినబడిందా? ఎందుకే ఎన్ని గంటలకి? 10 గంటలకే. దేవునికి స్తోత్రం. ఎంతమంది 11 గంటలకు వచ్చారో చెయ్యొద్దండి. యథార్థవంతులుగా మీరు చెయ్యొద్దండి. ఓకే, సంతోషం. దేవుని మహాకృపతో దేవుడు మన ఆయుష్ను పొడిగించి మనకు ఆయన సన్నిధికి రాగలిగినటువంటి అవకాశాన్ని ఇచ్చారు. ఎందుకు చెప్తున్నానంటే కొన్ని ప్రార్థనా అంశాలను దేవుడు కృతజ్ఞతాంశాలుగా మార్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరికొన్ని ప్రార్థనా అంశాలు ఉన్నాయి. ఇంకా ఆ ప్రార్థనా అంశాలుగానే ఉన్నాయి. కానీ దేవుడు వాటిని కూడా కృతజ్ఞత స్తుతి అంశాలుగా ఆయన చేయబోతూ ఉన్నాడు. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. నీరసపడొద్దు, చింతపడొద్దు, దిగులు పడొద్దు, ఏమాత్రం కూడా జడిసిపోవద్దు. మనం భయపడాల్సింది ఎవరికంటే యేసయ్యకే భయపడాలి. హల్లెలూయా. ఈ సమయంలో ఎక్కువ సమయం నేను తీసుకోవాలని అనుకోవట్లేదు, చెప్పలేం. ఎందుకంటే పాస్టర్ గారికి మైకును యవనస్తులకు బైక్ ఇవ్వకూడదంట. మీరన్నీ ఎరుగుండి మళ్ళీ నాకు మైక్ ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు ఎందుకు ఇవ్వకూడదన్నారో మీకు తెలుసు కదా. బ్రేకులు పడకపోవడం కాదు, ఆగదు బండి. ఇక్కడ ప్రసంగం ఆగదు. దేవుని వాక్యం చదువుదాం చూడండి. నిర్గమకాండము 29వ అధ్యాయము 43వ వచనం 44వ వచనం చదువుకుందాం. అక్కడికి వచ్చి ఇశ్రాయేలీయులను కలుసుకొందును. అది నా మహిమ వలన పరిశుద్ధపరచబడును. నేను సాక్ష్యపు గుడారమును బలిపీఠమును పరిశుద్ధపరచెదను. నాకు యాజకులగునట్లు అహరోనును అతని కుమారులను పరిశుద్ధపరచెదను. 45వ వచనం అందరూ కలిసి చదువుదాం. నేను ఇశ్రాయేలీయుల మధ్య నివసించి వారికి దేవుడినై యుందును. ఈ మాట అందరూ నాతో చెప్పండి. నేను ఇశ్రాయేలీయుల మధ్య నివసించి వారికి దేవుడినై యుందును. దేవుడి మాటలు మనందరి వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరమ తండ్రి, సర్వాధికారి, జీవాధిపతి, నీకు మనసారా స్తుతి చెల్లిస్తున్నాం. ఈ సమయాన్ని మాకు ఇచ్చారు, ఆయుష్ పొడిగించారు. ఈ దినం చూడలేని వారు ఎంతమందో, కొంతమంది చూడగలిగిన వారుగా ఉన్నారు, బ్రతికిన వారుగా ఉన్నారు. కానీ నీ సన్నిధికి రాలేని పరిస్థితుల్లో, బలహీనతల్లోనూ నెమ్మది లేకుండా వారు ప్రభువు ఉన్న పరిస్థితుల్లో ఉన్నారు. దయచేసి వారిని కూడా ఈ సమయంలో మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. బలహీనులుగా ఉండి నీ సన్నిధిలోకి రాలేకపోయిన వారిని తండ్రి ఈ సమయమందు మీరు బలపరచమని ప్రార్థన చేస్తున్నానయ్యా. నీ వాక్యమును మా ప్రభువా మా ఎదుట మా తండ్రి ఉంచి మా జీవితాలను మేము పరిశీలన చేసుకోవడానికి మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి స్తోత్రాలు. మేమందరమును కూడా ఈ స్థలంలో నీ మాటలు వినడానికే ఇక్కడ నిలబడి ఉన్నాను. నీ మాటలు వినడానికే నీ ప్రజలు నీ ఎదుట కూర్చుని ఉన్నారు. దయచేసి మీరు మాట్లాడండి. నీ సిలువ చోటుని నీ దీనదాసుడిని మరుగు చేసేయండి. నీ దాసుడు కనబడితే ఏమీ ప్రయోజనం లేదు. నీ దాసుని స్వరం వింటే ఏమీ ప్రయోజనం లేదు. అదే నిన్ను చూస్తే ప్రభువా మా జీవితాలకు ఎంతో నెమ్మది. నీ స్వరము వింటే దేవా నీ స్వరం ఎంతో బలమైనది. బలహీనులు బలవంతులు అవుతారు. యేసు నామమందు ప్రభు అట్టి క్రియ జరుగునుగాక అని ప్రార్థన చేస్తున్నాను. అంధకార క్రియలను జరయుడైన యేసు నామములో గద్దిస్తూ ఉన్నాను తండ్రి. నీ వాక్యము చేత నన్ను మమ్మను తృప్తిపరచమని యేసయ్య నామములోనే ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఈ నిర్గమాకాండ గ్రంథంలో 29వ అధ్యాయము 43, 44, 45 వచనాల్లో చూసినట్లయితే దేవుడు అంటున్నారు నేను మిమ్మల్ని కలుసుకుంటాను అని చెప్పి. అయితే ఈరోజు మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం? ఎవరినో కలవడానికి వచ్చామా? ఎవరినో చాలా రోజులు అయిపోయింది కాబట్టి ఒకసారి వాళ్ళతో మాట్లాడాలి ఎలాగైనా అని వచ్చాము ఇక్కడికి. మన ఆలోచన ఏంటంటే చాలా రకాలుగా ఉంటుంది. మనం వెళ్ళే స్థలాన్ని బట్టి మన ఆలోచన ఉంటుంది. ఒక ఫంక్షన్కి వెళ్తున్నాం అనుకోండి,
ఎవరెవరు వస్తారు అక్కడికి? ఏమి అక్కడ పదార్థాలు, లేకపోతే పిండి వంటలు ఉంటాయి, లేకపోతే స్పెషల్స్ ఏముంటాయి? కొంతమంది 3 ఫంక్షన్లు ఉన్నాయి అనుకోండి, ఈ 3 ఫంక్షన్లో ఎక్కువ వెరైటీలు ఎక్కడ ఉంటాయి అని అక్కడికి వెళ్తారు. కొంతమంది ప్రియులారా ఆలోచన, ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు ఒక రకమైన ఆలోచన, అలాగే ఒక క్రీడా స్థలానికి వెళ్ళేటప్పుడు ఒక రకమైన ఆలోచన, స్కూల్కి వెళ్ళేటువంటి వారు, యూనివర్సిటీకి వెళ్ళే వారి వరకు కూడా వాళ్ళ ఆలోచన ఒక రకంగా ఉంటుంది. ఉద్యోగ స్థలంలో ఆలోచన ఒక రకంగా ఉంటుంది. ఒక హాస్పిటల్కి వెళ్తున్నామంటే అక్కడ ఆలోచన ఒక రకంగా ఉంటుంది. స్థలాన్ని బట్టి ఏమవుతుందంటే ఆలోచన మారుతుంది. కానీ ఇప్పుడు మందిరానికి మనం వస్తున్నాము అంటే ఎందుకు వస్తున్నాము? ఏ ఆలోచనతో వస్తున్నాం మనం? ఏ ఆలోచనతో ఇక్కడికి మనం రావాలి? ఈరోజు మీరు ఇది నేర్పడానికే పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులరా నా హృదయంలో తలంపు పెట్టాడు. ఇక్కడికి మనం ఎందుకు రావాలి, ఎందుకు వస్తున్నాము అంటే ఇది దేవుడు మనలను కలుసుకునే చోటు. ఎక్కడెక్కడికి వెళ్ళినా కూడా ఈ స్థలం ఒక ప్రత్యేకం. ఆ సాక్ష్యపు గుడారం ఇశ్రాయేలులకు ప్రత్యేకం. బలిపీఠం అనేది ఇశ్రాయేలులకు ప్రత్యేకం. ఎక్కడైతే ప్రియులారా సాక్ష్యపు గుడారం ఉందో, ఎక్కడైతే బలిపీఠం మీద బలి అర్పణ ఉందో, ఆ బలి అర్పణ దహించి దేవుని ఎదుట బలి అర్పించినప్పుడు దేవుడు అంటున్నారు, నేను మిమ్మల్ని అక్కడికి వచ్చి కలుసుకుంటాను. ఎంత దేవుని స్తుతించినా తక్కువే ఈ మాటకి. నువ్వెవరు, నేనెవరు? ఆయన స్థానం ఏంటి, మన స్థానం ఏంటి? ఆయన యొక్క స్థితి ఏంటి, మన స్థితి ఏంటి? ఆయన యొక్క గుణాలు ఏంటి, మన గుణాలు ఏంటి? ఈ రోజున ఆయనతో కలుసుకోవడానికి ప్రియులారా ఈ రోజున నువ్వు ఏ ఉద్దేశంతో ఇక్కడికి వచ్చావో కానీ ఆయన మాత్రం ఒక ఉద్దేశంతో నేను ఇక్కడికి నడిపించాడు. ఇది విశ్రాంతి తీసుకునే స్థలం కాదు. విశ్రాంతి తీసుకునే స్థలం అయితే కళ్ళు మూసుకోవచ్చు, విశ్రాంతి తీసుకునే స్థలం అయితే మనం విశ్రాంతి తీసుకోవచ్చు. కానీ ఇది దేవుడు నిన్ను కలుసుకోవడానికి వచ్చిన స్థలము. ఇది దేవుడు మనల్ని కలుసుకోవడానికి వచ్చేటువంటి స్థలము ప్రియులారా. ఇది మీరు గుర్తించాలి. ఇక్కడ మీ మైండ్ సెట్ ఏంటంటే ఏదో ఆలోచనతో వచ్చారు, ఏ సమస్యతో వచ్చారో, ఏ ఇబ్బందితో వచ్చారో, ఏ కలవరంతో వచ్చారో, ఏ రకమైన పరిస్థితిలో మీరు వచ్చారో. ఐ డోంట్ నో అబౌట్ యూ, వాట్ యు ఆర్ థింకింగ్ ఇన్ యువర్ హార్ట్. నీ హృదయంలో నీవేం ఆలోచించుకుంటున్నావో నాకు తెలియదు. నా హృదయంలో ఏ ఆలోచన ఉందో నీకు తెలియదు. నేను ఇక్కడ నిలబడినా, మీరు కింద కూర్చున్నా, ప్రియులారా ఇక్కడికి వచ్చే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే కాసేపు కింద బాగుంటుంది, కింద కాసేపు తిరగొచ్చు, కాసేపు కింద ఫోన్లు మాట్లాడుకోవచ్చు, లేకపోతే ఎవరో వస్తారు వాళ్ళతో కాలక్షేపం చేయొచ్చు అనే వారిలాగా మీరు వస్తే ఈ ఆదివారంతో మీరు మానేయచ్చు మందిరం చెప్తున్నాను నేను. ఈ ఆదివారంతో మీరు రావడం మానేయచ్చు. ఎందుకంటే ఇది అలాంటి వారి కొరకు ఏర్పాటు చేయబడిన స్థలం కాదు. విశ్రాంతి కొరకు కానీ, ఆట కొరకు కానీ, మాట్లాడుకోవడానికి కానీ, ప్రియులారా నిద్రపోవడానికి కానీ, లేకపోతే కొన్ని సమస్యలను మనం చర్చించుకోవడానికి కానీ ఇది ఏమాత్రం కూడా టైం కాదు. దయచేసి గమనించాలి ఈ విషయంలో. ఈరోజు నువ్వు అదే ఉద్దేశంతో వస్తే నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ మందిరంలో అలాంటి వారికి స్థలం ఉండదు. ఇది ప్రత్యేకంగా దేవుడు నన్ను కలుసుకోవడానికి వచ్చే స్థలం అని గుర్తిస్తేనే నెక్స్ట్ సండే మీరు రావచ్చు, లేకపోతే నో రావక్కర్లేదు. ఎందుకో తెలుసా? దేవుడు నిన్ను కలుసుకోవడానికి వస్తున్నాడనే తలంపు నీకు లేకపోతే నువ్వు ఎందుకు వస్తున్నావు, ఎందుకు కూర్చుంటున్నావు, ఎందుకు ఈ మాటలు వింటున్నావు, ఎందుకు ఇక్కడ ప్రార్థన చేస్తున్నావు, ఎందుకు ఈ వాక్యం వింటున్నావు? ప్రియులారా దానికి ఒక అర్థం లేదు. అర్థం లేని చదువు వ్యర్థం, అర్థం లేని ఆరాధన వ్యర్థం, అర్థం లేని ప్రసంగం వ్యర్థం, అర్థం లేనటువంటి పాటలు వ్యర్థం, అర్థం లేనటువంటి జీవితం వ్యర్థం, అర్థం లేని కుటుంబం వ్యర్థం. నేను చెప్తున్నాను, అలాంటి వ్యర్థమైనటువంటి జీవితాన్ని జీవించడానికి ఇక్కడ దాకా ఎందుకు రావడం? వ్యర్థంగా బతకడానికి, వ్యర్థమైన మాటలు మాట్లాడుకోవడానికి, వ్యర్థమైన విషయాలు చర్చించుకోవడానికి, వ్యర్థంగా మీ జీవితాలు గడపడానికి. ఇది ఒక ప్రత్యేకమైన స్థలం మీ కొరకు కాదు. ఇది కేవలం ప్రార్థనా స్థలం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇది దేవుడు నిన్ను కలుసుకునే స్థలం ఈరోజు. ఇది దేవుని ఆత్మ నిన్ను సంధించే స్థలం ఈరోజు. ఇది దేవుడు నిన్ను స్పర్శించే సమయం ఈరోజు. ఇది దేవుడు నీ యొక్క కన్నీళ్లు తుడిచే స్థలము. ఇది దేవుడు నీ జీవితాన్ని గొప్ప మలుపు తిప్పేటువంటి స్థలం అని ఈరోజు నీకు చెప్పడానికి ప్రభువు నన్ను రాత్రి సిద్ధపరిచాడు. ప్రియులారా ఈ రోజు నేను మీకు ఈ మాట ఎందుకు చెప్తున్నాను తెలుసా? కొందరు ఆట స్థలాలకే ప్రాముఖ్యతనిస్తూ ఉన్నారు, కొందరు ప్రియులారా కేవలం మాట్లాడుకోవడానికే సమయాన్ని ఇస్తూ ఉన్నారు, కొందరు కేవలం తిండికి, లేకపోతే ఫంక్షన్స్కి, లేకపోతే కొన్ని అలవాట్లతో హోటల్స్కి, రెస్టారెంట్లకి, పబ్బులకి, క్లబ్బులకి అలవాటైపోయినటువంటి స్థితిలో ఉంటూ ఉన్నారు. దిస్ ఈజ్ గాడ్స్ డ్వెల్లింగ్ ప్లేస్. దేవుడు నివసించే స్థలం ఈ స్థలం. దేవుడు అంటున్నాడు, ఈ స్థలము నేను ఏర్పాటు చేసుకున్నటువంటి స్థలం, ఈ సేవకుడు నేను ఏర్పాటు చేసుకున్న సేవకుడు, ఈ జనము నేను ఏర్పాటు చేసుకున్నవారు, ఏర్పాటు చేసుకున్న జనాంగం కోసం, ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రజల కోసం ఏర్పాటు చేయబడిన సేవకుడు, ఏర్పాటు చేయబడిన స్థలం. ఇదేమి కాలక్షేపం కోసం కాదు. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఎ టైం పాస్ ప్లేస్ హియర్. ఇది ఏమాత్రం కూడా కాలక్షేపం కోసం ఏర్పాటు చేయబడలేదు.
ప్రియులారా గమనించాలి, ఇది దేవుడు నిన్ను కలుసుకోవడానికి వస్తున్న స్థలం. నువ్వు ఎక్కడెక్కడ నీ జీవితాన్ని గడిపి ఇక్కడికి వచ్చావో ఈ రోజు మాత్రం నువ్వు గమనించాలి. ఆరాధనకు ఎప్పుడొచ్చినా, ఉపవాస ప్రార్థనకు ఎప్పుడొచ్చినా, లేకపోతే నువ్వు మందిరంలోకి ఎప్పుడొచ్చినా ఒకటి నువ్వు గుర్తుపెట్టుకోవాలి, దేవుడు నిన్ను కలుసుకోవడానికి దేవుడు నిర్ణయించుకున్న స్థలం ఇది. దేవుడు నిన్ను కలుసుకోవడానికి వస్తే ఇప్పుడు ప్రియులారా నీ ఆలోచన ఎలా ఉండాలి? ఎంత గొప్ప భాగ్యం, నా దేవుడు నన్ను కలుసుకునే స్థలం ఈ స్థలం. హల్లెలూయా. చెప్పండి మీ పక్కన ఉన్న వాళ్ళకి, ఇది నా దేవుడు నన్ను కలుసుకునే స్థలం. చెప్పండి, చెప్పండి ఒకసారి చేయి పట్టుకుని చెప్పండి, చేయి పట్టుకుని చెప్పండి, ఇది నా దేవుడు, మన దేవుడు, నా రక్షకుడు, నా ప్రభువు కలుసుకునే స్థలము. ఎంత గొప్ప భాగ్యం. ఇక్కడితో మన దరిద్రత తీరిపోతుంది, ఇక్కడితో మన కలవరం తీరిపోద్ది, ఇక్కడితో మనకున్నటువంటి ఇబ్బంది తీరిపోద్ది, ఇక్కడితో మనకున్నటువంటి కొరత తీరిపోద్ది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ కొరత తీరడానికి ఇదే సూత్రం. దేవుడి మాట చెప్పమన్నాడు కాబట్టి చెప్తున్నాను ప్రియులారా. ఈరోజు దేవుడి మాట చెప్పమన్నాడు కాబట్టి చెప్తున్నాను. నువ్వు వచ్చిన స్థలం ఒక ప్రత్యేకమైనటువంటి స్థలము. నువ్వు వచ్చినటువంటి ఉద్దేశం ఏంటో నాకు తెలియదు, కానీ దేవుని ఉద్దేశం ఏంటంటే ఈ ఉదయకాల సమయం, ఈ మధ్యాహ్న కాల సమయం దేవుడు నిన్ను కలుసుకోవడానికి వస్తున్నాడు. వచ్చాడు దేవుడు నిన్ను కలుసుకోవడానికి వచ్చాడు. నువ్వు కలుసుకుంటావా ఆయన్ని? నువ్వు ఆయనతో మాట్లాడతావా? నువ్వు ఆయనకి సమయాన్ని ఇస్తావా? ఈ ప్లేసే ప్రత్యేకమైంది. కిందకి దిగొద్దు, ఎందుకంటే ఆలోచనలు మారిపోతాయి. కిందకి దిగొద్దు, ఎందుకంటే ఓపిక లేని వాళ్ళు కూడా ఓపిక తెచ్చుకొని వచ్చి మందిరంలో కూర్చుంటే, ఓపిక ఉన్నటువంటి వాళ్ళు ప్రియులారా ఎవరు కూడా దయచేసి బయట తిరగడం కానీ, బయట సమయాన్ని పాడు చేసుకోవడం కానీ చేయొద్దు. ఒక సినిమా హాల్లో నుంచి ఎవరు బయటకు వెళ్ళరే? ఇంటర్వ్యూలు కొడితే తప్ప, అవునా? ఇంటర్వ్యూలు అయితే తప్ప. ఒక స్కూల్ నుంచి ఇంటర్వ్యూల టైంలోనే బయటకు రావడం, మళ్ళీ వెంటనే ఇంటర్వ్యూలు అయిన తర్వాత లోపలికి వెళ్ళిపోవడం. అంతకంటే శ్రేష్టమైనటువంటి కోట్ల రెట్లు విలువైన స్థలములో నువ్వు కూర్చున్నావు. ఇక్కడ దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక క్రీడా స్థలంలోకి నువ్వు వెళ్ళాలంటే అక్కడ టికెట్ తీసుకోవాలి. ఒక సినిమా హాల్లోకి నువ్వు వెళ్ళాలంటే అక్కడ టికెట్ తీసుకోవాలి. ఒక హాస్పిటల్లోకి నువ్వు వెళ్ళాలంటే అక్కడ ఓపీ నువ్వు ఖచ్చితంగా కట్టాలి. కానీ ఇక్కడ నీకు ఏ ఫీజు ఉంది? ఇక్కడ నీకు ఏ ఫీజు ఉంది? నేను ఇక్కడ అడిగే వాళ్ళు ఉన్నారా? లేకపోతే నీకు షరతులు పెట్టే వాళ్ళు ఉన్నారా? దేవుడు ఇంత స్వేచ్ఛగా నేను కలుసుకోవడానికి ఈ స్థలంలోకి వస్తుంటే ప్రియులారా, ఇక్కడికి రావడానికి వంకలు పెట్టే వాళ్ళు కొంతమంది, ఇక్కడికి రావడానికి తప్పించుకునే ఆలోచనలు చేసే వాళ్ళు కొంతమంది, ఇక్కడికి రావడానికి ఇబ్బంది పడుతున్న యవనస్తురాళ్ళు, అమ్మో రాత్రి అయితే మేము రాలేమని చెప్పి రాత్రి ప్రార్థనలకు రాకుండా ఉన్నవాళ్ళు, అమ్మో ప్రియులారా వెళితే కనుక వదిలిపెట్టరని చెప్పి ఇక్కడికి రాకుండా తప్పించుకుంటున్నటువంటి వారికి నేను చెప్తున్నాను, ఇదే నీ జీవితాన్ని నిర్దేశించేటువంటి స్థలం ఇది. ఇదే నీ జీవితాన్ని ఒక మలుపు తిప్పేటువంటి స్థలం ఇది. ఈ స్థలంలోకి నువ్వు రాకపోతే నీ జీవితం తప్పుడు మార్గంలోకి మలచబడుతుంది. ఇక్కడికి వచ్చేవా రైట్ వేలో మలచబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిన్ను చూసి తలలు ఊచినటువంటి వారు ప్రియులారా, నిన్ను చూసి ఒక రోజున సంతోషించి ఘనపరిచేటువంటి ఒక రోజు, నువ్వు సంతోషించే ఒక రోజును నీకు ఇచ్చే స్థలం ఇది. ప్రత్యేకమైన స్థలం సుమా. ఇది దేవుని యొక్క ప్రసన్నత దొరికే స్థలము సుమా. ఈ స్థలాన్ని గురించి నువ్వేమనుకుంటున్నావో నాకు తెలీదు. ఏదో పాటలే పాడుతుంటారులే, ఏదో ప్రార్థనే జరుగుతూ ఉంటుందిలే, ఏదో వాక్యం చెప్తా ఉంటారులే, ఏదో కానుకిచ్చేసి వెళ్ళిపోదాంలే అని అనుకుని వచ్చేటువంటి వ్యక్తిగా నీవు ఉంటే ఈ స్థలాన్ని గురించి నీకు సరైన గ్రహింపు లేదు. యూ హ్యావ్ నో అండర్స్టాండింగ్ అబౌట్ దిస్ ప్లేస్, హౌ గ్రేట్ దిస్ ప్లేస్ ఈజ్. అండ్ మీ వెనక్కి తిరిగితే అక్కడ ఒక వాక్యం ఉంది, యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ఇది నీ నివాస మందిరం, ఎందుకంటే నీ తేజో మహిమ నిలిచేటువంటి స్థలము. ఏమండి, ఒక మందిరం ఓపెన్ చేసేటప్పుడు ఈ వాక్యాలు చదువుతారు. ఏ వాక్యాలు చదువుతారో తెలుసా? రెండవ రాజుల గ్రంథము ప్రియులారా గమనించండి. మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 10వ వచనం చూడండి. 10వ వచనం, యాజకులు పరిశుద్ధ స్థలములో నుండి బయటికి వచ్చినప్పుడు యెహోవా మేఘము యెహోవా మందిరమును నింపెను. 11వ వచనం, కాబట్టి యెహోవా తేజో మహిమ యెహోవా మందిరములో నిండుకొనగా ఆ మేఘమున్న హేతువు చేత యాజకులు సేవ చేయుటకు నిలువలేకపోయిరి. ఏ స్థలం ఇది? యెహోవా తేజో మహిమ నిలిచేటువంటి స్థలము. దేవునికి స్తోత్రం. యెహోవా తేజో మహిమ నిలిచేటువంటి స్థలం. ఏమనుకుంటున్నావు ఈ స్థలం గురించి? నువ్వు
ఈ స్థలంలో నువ్వు అడుగుపెట్టినప్పుడు నీ ఆలోచన ఇదై ఉండాలి. దేవుని తేజో మహిమ, పరలోకపు మహిమ, పరలోకపు ప్రసన్నత, పరలోకపు ప్రత్యక్షత నిలిచే స్థలము ఈ స్థలం. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రించెదము, స్తోత్రించెదము యేసుదేవుడా. స్తోత్రించెదము, స్తోత్రించెదము యేసుదేవుడా. మా జీవనాద ప్రేమనాద స్తోత్రించెదము. మా జీవా ఏడు నక్షత్రములను కుడి చేత పట్టుకొని, ఏడు నక్షత్రములను కుడి చేత పట్టుకొని, ఏడు దీపముల మధ్యన సంచరించు వాడా. స్తోత్రించెదము యేసుదేవుడా. హల్లెలూయా, హల్లెలూయా. ఏడు దీపస్తంభముల మధ్య ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? సంచరించువాడుగా ఆయన కనబడతా ఉన్నాడు. మీ మధ్య, నా మధ్య, మన మధ్యలో ఆయన సంచరిస్తున్నటువంటి దేవుడుగా కనబడతా ఉన్నాడు. నమ్ముతున్నావా? ప్రార్థన అయ్యాక మళ్ళీ ముందుకు వచ్చి ప్రార్థన చేయించుకునేదాకా అవసరం లేదు. ఇప్పుడే నా దేవుడు నీ మధ్య సంచరిస్తూ ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. ఇప్పుడే నా దేవుడు నిన్ను బలపరచడానికి నీ మధ్య సంచరిస్తూ ఉన్నాడు. ఎవరి కోసం చూస్తున్నావో నువ్వు? ఆ పక్షవాయువు కలిగిన వాడు 38 ఏండ్ల నుంచి చూస్తున్నాడు, కానీ వాడికి కదలిక లేదు, వాడికి స్వస్థత లేదు, వాడు లేవడం లేదు. అందరూ ఎవరి కాళ్ళు లేచి వెళ్ళిపోతున్నారు, కానీ ఎవరూ లేరు నాకు, ఎవరూ లేరు నాకు, ఎవరూ లేరు నాకు అని చెప్పి అక్కడే పడి ఉండి 38 సంవత్సరాల నుంచి చూస్తున్నాడు. ఒక దైవజనుడు అన్నాడు, యేసు ప్రభు కంటే ఎక్కువ వయసు అటాడిది. దేవునికి స్తోత్రం. అర్థమైందా? యేసై వయసు ఎంత? 33.5 పోనీ మధ్యలో, 30కి 33.5కి మధ్యలో. ఓకే. కానీ వీడి వ్యాధి ఎప్పటి నుంచి? 38 సంవత్సరాల నుంచి. 38 సంవత్సరాల నుంచి పడి ఉన్నాడు. యేసయ్య వచ్చి యేసయ్య వచ్చి నాకెవరు లేరు, నాకెవరు లేరు అనుకుంటున్న వ్యక్తి దగ్గరికి యేసయ్య వచ్చి ఏమన్నాడు తెలుసా? నీవు నో కంగారు పడకండి, నీవు స్వస్థపడగోరుతున్నావా అని అడిగాడు. ఈరోజు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, నీవు స్వస్థపడగోరితే నీ ప్రక్కనే ప్రభు ఉన్నాడు నిన్ను స్వస్థపరచడానికి. దేవునికి స్తోత్రం. నీ ప్రక్కనే ప్రభు ఉన్నాడు. పాస్టర్ గారి దగ్గరికి రావడానికి టైం పట్టొచ్చు, పాస్టర్ గారు నీ దగ్గరికి రావడానికి టైం పట్టొచ్చు, నీ వంతు ఒక రకంగా ఉండొచ్చు, నా వంతు ఒక రకంగా ఉండొచ్చు, కానీ యేసయ్య నీ పక్కనే ఉన్నాడు. ఎంతమంది ఉంటే అంతమంది పక్కన ఉండగలిగిన వాడు నా యేసయ్య. దేవునికి స్తోత్రం కలిగిన వాడు. నా దగ్గర మీ దగ్గర ఉండడం అనేది లేదు, అంతటా ఉండగలిగినటువంటి వాడు. ఇదే సమయంలో ప్రియులారా, నాకెవరున్నారు అనుకుని ఈ ప్రపంచంలో ఎంతమంది అనుకుంటున్నారో అందరికీ పక్కనే ఉన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. అర్థమైందా? నాకెవరున్నారనండి అంటాం కదా, పాటలు కూడా అదే పాడతాం మనం. ఏమండి? ఎక్కువ ఏ పాటలు, కానీ ప్రభువు నా పక్కన ఉన్నాడు అనేది మర్చిపోతూ ఉంటాం, దిగులు చెందిపోతూ ఉంటాం, కలవరపడిపోతూ ఉంటాం, ఊరికే మన బరువు మనమే మోసేసుకుంటున్నాం అనుకుంటూ ఫీల్ అయిపోతూ ఉంటాం. అర్థమైందా? గర్భమున పుట్టినది మొదలుకొని, తల్లి బడిలో కూర్చున్నది మొదలుకొని, నా చేత భరించబడిన వారులారా అన్న మాట మనకు అర్థమైతే, నన్ను నేను కాదు మోయటం, ఆయనే మోస్తున్నాడు, నన్ను, నా కుటుంబాన్ని, నా అందరినీ కూడా ఆయనే మోస్తున్నాడు అనే విషయం తెలిస్తే ఏంటంటే నీ మనసు తేలికైపోతుంది. దేవునికి స్తోత్రం. కొంతమంది ఏమంటారు తెలుసా? నేను ఎక్కడ మోయగలను, ఇంకెంతకాలమైన మోయగలను, ఎంతకాలమని భరించగలను, ఎంతకాలమని భరించగలను. వాళ్ళ సంగతి అలాగే ఉంటుంది, ఎందుకంటే మనిషికి పరిమితి ఉంటుంది, కానీ దేవుడు అపరిమితుడు. దేవునికి స్తోత్రం. దేవుడు అపరిమితుడు. దేవుడు ప్రియులారా అందరి పక్కన ఉండగలిగిన వాడు. ఆ దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం, ఎక్కడో ఉన్నట్టుగా. ఒకసారి నాకు ఒక డౌట్ వచ్చింది. నేనేమో ఇలా తిరిగి ప్రార్థన చేస్తున్నాను, మీరేమో ఇలా తిరిగి ప్రార్థన చేస్తున్నారు. ఓకే, మీ దృష్టి నా మీద కాదు కదా, నా దృష్టి మీ మీద కాదు కదా. దేవుని వాక్యంలో ఒక మాట ప్రభువు నాతో మాట్లాడారు. ఒకవేళ ప్రియులారా మనము ఈ పక్కకు తిరుగుతున్నామేంటి, ఇదే వైపుకు తిరగాలేమో అనుకుంటే ప్రభువు నాకు చెప్పిన మాట ఏంటో తెలుసా? మీరు నా తట్టు తిరగండి, నేను మీ తట్టుకు తిరుగుతాను అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
ఎవరి తట్టుకు తిరుగుతున్నావు ఈ రోజును? ఎవరి తట్టుకు తిరుగుతున్నావో ఈరోజు నువ్వు? ఈరోజు మీకు చెప్తున్నాను ప్రియులారా, మీ జీవితంలో గొప్ప మలుపు ఈరోజు మీ జీవితంలో దేవుడు ఇవ్వాలి అంటే, దేవుడు నన్ను కలుసుకోవడానికి వచ్చే స్థలం ఈ స్థలం అని గుర్తించి, మీరు గనక ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే, మీరు గనక ఆయన మీద మనసు నిలుపుకుని ఉంటే, మీరు గనక శ్రద్ధ కలిగి ఉంటే, మీరు గనక ప్రియులారా మిమ్మల్ని మీరు తగ్గించుకుంటే ఆయన ముందు, ఆయన మిమ్మల్ని హెచ్చించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. హెచ్చించబడాలని ఉంటుంది కానీ మనకే ఆయన ముందు తగ్గించుకోవడం రాదు మనకే. ఓకే, హెచ్చించబడాలనేటంటే తగ్గించుకోవాలి. మనం ఏం చేయాలి? కలుసుకోవడానికి ఆయన వస్తున్నాడు. ఒక ఎమ్మెల్యే గారు మనం కలుసుకోవడానికి వచ్చారు సపోజ్ అనుకుందాం. ఆయన అక్కడికి రాగానే మనం అందరం ఏం చేస్తాం చెప్పండి? ఏం చేస్తాం? లేచి నిలబడతాం. కొంతమంది ఏం చేస్తారంటే అక్కడికి వెళ్ళి, రండి సార్ మీరు రావడం మాకెంతో సంతోషం అని చెప్పి ఆయనను సంతోషంతో తీసుకొచ్చి కూర్చోబెడతాం. కానీ ఆయన మనల్ని కలుసుకోవడానికి వస్తుంటే ఎంత గొప్ప భాగ్యం, ఎంత ధన్యత. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును, నేనెందుకని నీ సొత్తుగా మారుతిని, యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందున ఆది ప్రణాళికలో తెలునా హృదయ సీమా, అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. హల్లెలూయా. తొందరపడకో, నీ భాగ్యాన్ని గుర్తుంచుకో. నాకేముంది, నీకేముందో కళ్ళు తెరిచి చూసుకో ఒకసారి. దేవునికి స్తోత్రం. నీ పక్కన ఎవరున్నారో కళ్ళు తెరిచి చూసుకో ఒకసారి. ఓకే, ఆ రోజు నీ జీవితంలో అనిపిస్తుంది నా భాగ్యం ఇంత అంత కాదు. హల్లెలూయా, హల్లెలూయా. పరిస్థితులు కొన్ని ప్రియులారా మనమే కొని తెచ్చుకున్నాం, కానీ దేవుణ్ణి నిందిస్తున్నాం ఆ పరిస్థితులకి. కొన్ని అనారోగ్యాలు మనమే కొని తెచ్చుకున్నాం, కానీ దేవుణ్ణి నిందిస్తున్నాం ఆ పరిస్థితికి. దేవునికి సంబంధం లేదు అది. కానీ నీవు కానీ మొరపెడితే నీ పరిస్థితి ఏదైనా కూడా మార్చగలిగినటువంటి వాడు ఆయన. హల్లెలూయా. ఈరోజు గమనించండి, ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చూడండి. 9వ వచనం ఒకసారి చూడండి. వారు ఏడ్చుచూ వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును. వారు తొట్టిరెళ్ళకుండా చక్కగా పోవు బాటను నీళ్ళ కాలువల యొద్ద వారిని నడిపింతును. హల్లెలూయా. ఇశ్రాయేలునకు నేను తండ్రిని కానా, ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా అని ఇర్మియా ద్వారా ఇశ్రాయేలీయులను దేవుడు ప్రశ్నిస్తున్నాడు. వారు ఏడ్చుచూ వచ్చెదరు. ఎవరు వాళ్ళు? నా ప్రజలే. ఎవరు వాళ్ళెవరు? నేను ఏర్పాటు చేసుకున్నటువంటి జనాంగమే. ఎవరు వాళ్ళు? ఇందాక మనం పాడుకున్నాం కదా. ఏమని పాడుకున్నాం? ఎందుకు ఈ భాగ్యం మనకు కలిగింది? మంచిగా ఉన్నందుక? ఎందుకు ఈ భాగ్యం మనకు కలిగింది? నో, నీ రక్తము చే కడగబడినందున. ఇశ్రాయేలీయులేమో పస్కా బలి పశువు యొక్క రక్తము ద్వారా ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశములో నుంచి బయటకు వస్తే అమూల్యము, నిష్కలంకము, నిర్దోషము అయినటువంటి పవిత్రమైనటువంటి ఆయన రక్తము చేత నీవు నేను విడిపించబడ్డాము. కనుక దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజు నువ్వు ఒకవేళ ఏడుస్తూ వచ్చి ఉండొచ్చు, ఈ రోజు ఒకవేళ రాత్రి నువ్వు ఏడ్చి ఉండొచ్చు. రాత్రి నా బ్రతుకేంటి, నా పరిస్థితి ఏంటి, ఒకవేళ నా జీవితం ఏంటి, ఎవరికి నేను చెప్పుకోలేను, ఎందుకు వచ్చింది, నేను చనిపోతే మంచిది ఏమండి. చావు అంటే అంత సులువైపోయింది ఈరోజు మనకే, భూతపదం అయిపోయింది. వచ్చిన పిల్లోడిని తల్లి మందలిస్తే అయితే నేను చచ్చిపోతాను అంటున్నాడు. ఆడికి చావు అంటే ఏం తెలుసు అసలు? ఆడు ఎంత ఉన్నాడో ఏళ్ళంత లేడు. ఏమంటున్నాడు? మనమేంటి ఎద్దుల్లాగా ఎదిగాం. ఓకే, ఎంత ఎదిగాం మనం? వయసు పెరిగింది, జ్ఞానం పెరిగింది, ఏమంటే అన్నీ బాగుంటేనేమో బతికేద్దాం అనుకుంటాం మనం. అర్థమైందా? ఏదైనా కొంచెం తేడా వచ్చి, ఆ తేడా రాకూడదు అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా. తేడా మాత్రం
రాకూడదు, జ్వరం రాకూడదు. అర్థమైందా? నేను నిన్ను స్వస్థపరిచే యెహోవాని అన్నావు కదా ప్రభువా, ప్రభువా యెహోవాని అన్నావు కదా, నేను స్వస్థపరుస్తాను, యెహోవా రాఫా అన్నా. స్వస్థపరిచే దేవుడు కదా. నాయనా నాకు జ్వరం వచ్చింది, బాగు చేయవా 4 రోజులు కూర్చుని ఉండటం కష్టం, 4 రోజులు పడుకుని ఉంటే కష్టం, 4 రోజులు ఏమండి ఏం తినకపోతే కష్టం. అయ్యి బాబోయ్ ఎవరన్నా పలకరించడానికి వచ్చారు, ఇవన్నీ ఏడిపొచ్చేది. ఏం తినలేదు, ఏం తిన్నాకన్నా నోరేటి రుచించట్లేదు, లోపల జబ్బు ఉంది. అసలు ఇంతకు ముందు అయితే లంకనం ఔషధం అనుకునేవారు, ఇప్పుడు అలా కాదు. ఒక్కరోజు కూడా లంకనం నో యాక్సెప్ట్. మనం యాక్సెప్ట్ చెయ్యం అసలు. అర్థమైందా? యాక్సెప్ట్ చెయ్యం అసలు. మనం స్వస్థపరిచేయాలంతే. ప్రభువా పొద్దున్న వచ్చింది నాయన, కళ్ళు ఎర్రబడిపోయినాయి ప్రభువా, కడుపు లోతుకెళ్ళిపోయింది ప్రభువా. అర్థమైందా? నీరసం వచ్చేస్తుంది ప్రభువా, నన్ను స్వస్థపరచవా. స్వస్థపరిస్తే మళ్ళీ గ్రౌండ్కి వెళ్ళిపోతాను ప్రభువా. స్వస్థపరిస్తే మళ్ళీ స్తుతిస్తాను, గ్రౌండ్కి వెళ్ళిపోతాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అర్థమైందా? స్వస్థపరిస్తే మళ్ళీ ఎక్కడెక్కడికో మన ప్లాన్లు ఉంటాయి. అంతేగాని స్వస్థపరిచిన తర్వాతట దేవుని మందిరంలోకి వచ్చి దేవుని కృతజ్ఞతలు చెల్లించాలి. అది దేవుని పిల్లల యొక్క పద్ధతి. దేవునికి స్తోత్రం. అలాంటి పద్ధతులు ఏమి లేవు కదా మనకే. స్వస్థపరిచిన తర్వాత పక్కింటికి వెళ్ళిపోవడం, స్వస్థపరిచిన తర్వాత ఎక్కడికైనా వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోవడమే. ఏమండి మళ్ళీ దానికి ఇంత పొడుగు సాక్ష్యం. ఎక్కడి నుంచి? ఇంటి దగ్గర నుంచి బయలుదేరి హాస్పిటల్కి వెళ్ళేదాకా హాస్పిటల్లో ఇంజెక్షన్ చేసి పడుకోమన్నారు. అర్థమైందా? పడుకోమన్న పద్ధతి కూర్చోమంటారు ఏంటి? సెలైన్ ఎట్టాలండి? ఇవన్నీ మొత్తం సాక్ష్యం అంతా అందరికీ. అందుకే టైం సరిపోవట్లేదు మీకు. అర్థమైందా? కనీసం గంట అయినా ఉండాలి సాక్ష్యం మనకు. అర్థమైందా? ఎంత ఉండాలి? ఎందుకు? ఇంటి దగ్గర నుంచి ఎలా బయలుదేరామో. అర్థమైందా? నేను పిలుపుకు ఫోన్ చేశానండి. ఆ సమయానికి పిలుపు అందుబాటులో లేడండి. పిలుపు ఏమో అంటే రమేష్కి ఫోన్ చేశాడు. రమేష్ లేకపోతే రమేష్ శేఖర్కి ఫోన్ చేశాడు. ఇవన్నీ అవసరమా? కొంచెం సహించుకోవడం నేర్చుకోవాలి. హల్లెలూయా. దేవా నాకు ఎందుకు ఈ రోగం వచ్చిందో, నన్ను ఎందుకు కూర్చోబెట్టావో. కూర్చోవడానికి అసలు ఇష్టం అవ్వదు కదా మనకి. కనీసం దేవుణ్ణి అడిగి ప్రార్థన చేసుకుని బతుకు దిద్దుకోవడానికి ఇష్టం అవ్వదు కదా. అర్థమవుతుందా? ఎప్పుడైతే నువ్వు దిద్దుకుంటావో అప్పుడు స్వస్థత నీకు శీఘ్రంగా లభిస్తుంది. దేవునికి స్తోత్రం. విడుదల నీకు శీఘ్రంగా లభిస్తుంది. ఇలాంటి జ్వరాలు, ఇలాంటి ఒలి నొప్పులు ఎన్నో వచ్చినాయి పుట్టినప్పటి నుంచి ఇప్పుడు దాకా. దానికి ఏమి భయపడక్కర్లేదు. దేవునికి స్తోత్రం. అవి ఎలా వచ్చినాయి అలాగే వెళ్ళిపోతాయి. కష్టాలు ఎలాంటివి అట? అవునా? మరి ఎందుకు భయపడుతున్నా మీరు? కష్టాలు ఎలాంటి? మీరు మాట్లాడరు, ఎందుకో తెలుసా? మళ్ళీ పాస్టర్ గారు ఏమంటారు అని. అంతేనా? అంతే కదా. కష్టాలు ఎలాంటివి చెప్పండి? చుట్టాలు లాంటివి చెప్పండి. చుట్టాలు ఎంతసేపు ఉంటారు? ఉంచుతాం ఏంటి మనం? ఫస్ట్ రోజునేమో వచ్చిన వెంటనే చాలా బాగా ప్రేమగా చేర్చుకుని అబ్బా కోడిని కోసి మీకోసమే అంటాం. మరి రెండో రోజునికి వస్తామా కోడి? ఇంకెక్కడి నుంచి ఇంకెవరు తెమ్మంటావు అంటే ముందు రోజు ఎవరితో తెచ్చావా అంటే నీ మాటల్లో ఏం తెలుస్తుంది అంటే ముందు రోజు ఎవరితో తెచ్చి కోసినట్టే కదా దాని అర్థం. ఎందుకు వచ్చినాయి అంటారు? కష్టాలు మాత్రం చుట్టాలు లాంటివి. ఆ చుట్టాలు వస్తారో వెళ్ళిపోతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పిల్లలకు బలహీనతలు వచ్చినా, పెద్దలకు బలహీనతలు వచ్చినా, ఇంట్లో ఎవరికి ఏ బలహీనతలు వచ్చినా ఏం భయపడక్కర్లేదు. ఎందుకో తెలుసా? మన శరీరానికి దేవుడు ఒక సిస్టమ్ పెట్టాడు. మళ్ళీ తిరిగి అది ఏమవుతుందంటే తిరిగి మళ్ళీ ఏమవుతుంది? కంప్యూటర్కి ఒక్కొక్కసారి ఏం కొట్టాలంటే రిఫ్రెష్ కొట్టాలక్కలేదా? మాకేం తెలిసండి అన్నట్టు చూస్తున్నాను. మీరు కొట్టాలి. మళ్ళీ అప్పుడు ఏమవుతుంది? రిఫ్రెష్ అవుతుంది. దేవునికి స్తోత్రం. జ్వరం వచ్చినా, బలహీనత కలిగినా మళ్ళీ తిరిగి ఏమవుతుందంటే ఈ శరీరం నూతనపరచబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక కాసేపు కూర్చున్నా తప్పులేదు, కాసేపు ప్రియులారా మనం ఆగినా తప్పులేదు అని దేవుడు అంటున్నాడు. వారు ఏడ్చుచూ నా దగ్గరకు వస్తారు. ఏమండి? నేను ఊరికేనే నవ్వు కోసం చెప్పాను తప్ప ఎవరిని విమర్శించడానికి మాత్రం ఈ మాట చెప్పలే. ఎందుకో తెలుసా? కొంతమంది అసలు విషయం వదిలేస్తున్నారు. అక్కలేని అన్నీ డబ్బులు లేకుండా ప్రయాణం చేయాల్సి వచ్చింది. ఓకే, ఎవరికొకరికి ఏదో ఒక ఇబ్బంది వస్తుంది. వాళ్ళు ఇచ్చారు అంటే వాళ్ళ గురించి ఇక్కడ చెప్పడం వల్ల ఎవరికి ప్రయోజనం? అంటే రేపు పొద్దున్న మీకు లేకపోతే వాళ్ళు ఇస్తారు సుమా అని చెప్తున్నారు మీరు. మీకు లేకపోతే ఏదో పలానా స్త్రీని ఇచ్చాడండి ఆ టైంకి, నిజంగా ఆ టైంకి నా దగ్గర డబ్బులు లేవండి అని చెప్పడం స్త్రీనికి మేలా మీకు మేలా? తర్వాత నుంచి ఎవరికి ఎప్పుడు ఇవ్వద్దామా అని చెప్పి స్త్రీని డబ్బులు నింపుకొని ఉండాలి జేబులో. అర్థమైందా? ఆల్రెడీ డ్రామా కూడా వేసారు కదా.
ఇచ్చేటప్పుడు శ్రీను చిన్న ఇచ్చాడా? ఎవరు ఇవ్వలే, ఇచ్చినట్టు ఊరికే అలాగా క్రిస్మస్కే. దేవునికి స్తోత్రం. కానీ గమనించండి, వారు ఏడుస్తూ వస్తారు. నువ్వు ఏడ్చినా కూడా నీకు ప్రయోజనం ఉండదు. ఎక్కడ ఏడ్చినా కూడా నామోషిగా ఫీల్ అవ్వాలి. కానీ యేసయ్య ముందు ఏడవడానికి ఏమాత్రమూ నామోషి పడకూడదు. హల్లెలూయా. ఏడుపు అనేది ఎక్కడ ఏడిస్తే మంచిదో అక్కడే ఏడాలి. అందరి ముందు అందరి దగ్గర ఏడవడం వల్ల ఉపయోగం లేదు. నీ సమస్య, నీ కష్టము, నీ బాధ అంతా ప్రియులారా ఆయన ముందు చెప్పుకోవచ్చు. ఆయన నిన్ను విడవడు, ఎడబాయడు. అందుకే ఆయన అంటున్నాడు, వారు ఏడ్చుచూ వచ్చేదరు. ఏడుపు గురించి కూడా ఒక అనుభవం ఏడుపు అనేది. ఈరోజు ఆలోచన చేస్తారు. కీర్తనల గ్రంథం 30వ అధ్యాయము, కీర్తనలు 30వ అధ్యాయము దయచేసి 4వ వచనం చదవండి. యెహోవా భక్తులారా ఆయనను కీర్తించుడి, ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయనను స్తుతించుడి. ఆయన కోపము నిమిషమాత్రముండును, ఆయన దయ ఎప్పటి వరకు నిలుస్తుంది? ఆయుష్కాలం అంతా నిలుస్తుంది. చప్పట్లు కొట్టి దేవుని మహింపరచండి. ఆ తర్వాత ఒక మాట రాశాడు చూడండి, సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున ఏం కలుగుతుంది? సంతోషము కలుగుతుంది. ఇది ఎవరు రాసిన కీర్తన? దావీదు రచించినటువంటి కీర్తన. దావీదు యొక్క జీవితంలో అడుగడుగునా ఏడిపే. కానీ ఆ ఏడుపు రాత్రి ఏడిస్తే ఉదయానికి దేవుడు ఏం చేశాడు? సంతోషంగా మార్చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎలా మారుస్తాడో తెలియదు. ఏమంటే రిపోర్ట్లు మార్చేస్తాడు దేవుడు. నమ్ముతున్నారా? చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. పరిస్థితులు మార్చేస్తాడు దేవుడు. మూయబడినటువంటి ద్వారాలు తెరుస్తాడు దేవుడు. నీవు ఊహించని అవకాశాలను నా దేవుడు నీకు ఇస్తాడు. ఊహించవు నువ్వు, ఈ అవకాశం నాకు దొరుకుతుంది అని చెప్పి ఊహించని అవకాశం దేవుడు నీకు ఇస్తాడు. ఆలోచించండి. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండిన ఉదయమున సంతోషం కలుగునని ఇక్కడ రాస్తే 20:31 అంటున్నాడు, వారు నన్ను ప్రార్థించుచుండగా. ఇవి ప్రార్థన చేస్తున్నావా? ప్రార్థిస్తూ ఉన్నావా లేదా? ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యం ప్రియులారా. ఏమంటే జవాబు వచ్చినా రాకపోయినా కూడా ప్రార్థించుచు. అందుకే చెప్పాను నేను ముందే, మీరు ప్రార్థన చేయండి అన్న. ప్రార్థించుచుండగా అంటే అర్థం ఏంటంటే, ప్రార్థన అనేది నువ్వు ఆపకుండా కొనసాగించవలసినటువంటి పని. దేవునికి స్తోత్రం. ప్రార్థన అనేది ఆపకుండా కొనసాగాలి. ఊపిరి అనేది ఆగకుండా ఏమవ్వాలి? ఉచ్ఛ్వాస నిశ్వాసం ఈ రెండు కూడా కొనసాగుతుంటేనే ఏమవుతుంది? ఈ శరీరం కదులుతుంది, చూస్తుంది, వింటుంది, బాబు నడుస్తుంది, స్పందిస్తుంది. అర్థమవుతుందా? లేకపోతే నీళ్లు పోసాం వెనక్కి వచ్చేస్తున్నాయి అండి, ఇంజక్షన్ ఇచ్చాం వెనక్కి వచ్చేస్తుందండి, ఇంక వెనక్కే ఏం ముందుకెళ్ళవు. వెనక్కి రావడమే తప్ప ముందుకెళ్ళడం ఉండదు. ఎందుకు? అసలు తాగిపోయింది కాబట్టి. నీకు అర్థమైందా ఇప్పుడు? ప్రార్థించుచుండగా అంటే అర్థం ఏంటంటే, విశ్వాస జీవితంలో నీవు ఆగకుండా, ఆపకుండా, జాగ్రత్తగా వినండి, ఆగకూడదు, ఆపకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమాత్రం కూడా విసిగిపోకూడదు ప్రార్థన విషయంలో. లూకాసు సువార్త 18వ అధ్యాయం 1వ వచనం చూడండి, అక్కడ ఏం చెప్తున్నాడు? వారు విసుగక నిత్యము ప్రార్థన చేయొచ్చు ఉండవలెను అనుటకు ఆయన ఈ ఉపమానము చెప్పాను అని రాయబడి ఉంది. ఉందా లేదా? ఉందా లేదా? ఏమన్నా మార్పు ఉందా? కొంచెం ఎలా చేయాలట? విసుగక నిత్యము, నీకు ఏది కావాల్సినా సరే ఇదే స్తోత్రం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రమే మన స్తోత్రం. హల్లెలూయా. అర్థమవుతుందా? స్తోత్రం అనేది ఎక్కడైనా అప్లై చేసేది, స్తోత్రం అనేది ఎక్కడైనా చెల్లించేది దేవునికి. ఓకే, గమనించండి. ప్రార్థించుచుండగా దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నేను నిన్ను నడిపిస్తాను అంటున్నాడు. హల్లెలూయా. పాట అయితే పాడతాం మనం, కానీ ఆయన నడిపిస్తాడని నమ్మకం మాత్రం మనకు ఉండదు. ఏమండి? ఆయన నడిపింపు ప్రియులారా నీకు నాకు కావాలి అని అంటే ఆయన నడిపిస్తాడు. నడిపించాలి అంటే నువ్వు ప్రార్థన చేయాలి, నేను ప్రార్థన చెయ్యాలి. ఒక వివాహం గురించా, ఉద్యోగం గురించా, పిల్లల గురించా, లేకపోతే ఆరోగ్యం గురించా, లేకపోతే ఆర్థిక పరిస్థితుల గురించా చేసి చేసి అలసిపోయేవేమో ఒకవేళ నువ్వు. ఇంకేముందలే, ఇంకా ప్రార్థన వల్ల ఏం ప్రయోజనం లేదనుకున్నావేమో. నో నో నో. ప్రతి ప్రార్థనకు ఒక జవాబు ఉంది ఖచ్చితంగా. ప్రతి ప్రార్థనకు ఏముంది? ఒక జవాబు ఉంది. పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ నువ్వు ఆగిపోయావా, ఆ కార్యం ఆగదు. దేవునికి స్తోత్రం. ఒకవేళ నువ్వు అడగడం మానేసావా, నువ్వు అడగడం మానేసావు కదా అని దేవుడు దాన్ని ఆపడు. తగిన సమయంలో దేవుడు నీకు ఇచ్చేస్తాడు. దేవునికి స్తోత్రం. మన హాస్పిటల్కి వెళ్ళావు రాణి తల్లిని తీసుకుని, ఆ అమ్మని తీసుకుని వెళ్ళినప్పుడు అక్కడ ముందేమో వేరే లిఫ్ట్ లేదనుకుని వేరే మార్గంగా వెళ్ళాం. కొంచెం ఆయాసంగా, ఇబ్బందిగా అనిపించింది నాకు కాదు, వాళ్ళకే. ఇదేందా రాణి తల్లికి.
వచ్చేటప్పుడు అంతా అయిపోయింది, అంతా బాగుంది, కండిషన్ దేవునికి స్తోత్రం అనుకున్నాం. అక్కడ ఉన్నటువంటి ఒక అమ్మాయి ఉంది, పాస్టర్ గారు ఇక్కడ లిఫ్ట్ ఉందండి అంది. లిఫ్ట్ ఉందా, అయితే నేను కిందకి వెళ్ళిపోతాను, అర్థమైందా? సరే, ఆ లిఫ్ట్ దగ్గరికి వెళ్ళి మీరు ఇది నొక్కండి అన్నారు. అది నొక్కగానే వెంటనే ఓపెన్ అయిపోయింది, దేవునికి స్తోత్రం. లోపలికి ఇలాగ అడుగుపెట్టిన వెంటనే మనకు కావాల్సిన ఆప్షన్ బటన్ ప్రెస్ చేయగానే కిందకు వచ్చేసిన తర్వాత ప్రియులారా అది ఓపెన్ అయ్యింది. ఓపెన్ అయినటువంటి తర్వాత మేము ఇలా బయటకు వచ్చాం. నేను మీకు చెప్పబోయే విషయం గమనించండి. బయటికి రాగానే క్లోజ్ అయిపోయింది. ఎంతసేపు అది మానవ జ్ఞానమే ఇలాగుంటే నా దేవుని అనంతమైనటువంటి జ్ఞానమైన జ్ఞానం. చప్పట్లు కొట్టి ఆయన స్తుతించండి. ఎప్పుడు ఓపెన్ చేయాలో ఆయనకు తెలుసు. ఆయన ఓపెన్ చేసే వరకు యూ హ్యావ్ టు వెయిట్ దేర్. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటున్నాడు. ఒక్కసారే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఓపెన్ చేస్తాడు. ఓపెన్ చేయగానే అప్పుడు నువ్వు అనుకుంటావు నా దేవుడు నన్ను విడిచిపెట్టలేదు అనుకుంటావు. కానీ ముందే చెప్తున్నాను, నా దేవుడు నన్ను విడిచిపెట్టడని ఈరోజు నిర్ణయం చేసుకోండి. దేవునికి స్తోత్రం. ఎందుకంటున్నాడంటే నేను వారిని నడిపించుదని అంటున్నాడు. ఒకసారి ఇలా, నేను వారిని ఏం చేస్తాను అంటున్నాడు? నడిపించుదని అంటున్నాడు. మొక్కళ్ళి కళ్ళు మూసుకో. ఓకే, చేయబెట్టుకో. చూడండి, నడిపించడం అంటే నువ్వు నడిచి వచ్చే అండవు. ఏం చేస్తున్నాడు? నడిపించుదును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎనీబడి హియర్ గమనించాలి, ఆయన నిన్ను నడిపించే దేవుడు. ఆయన నిన్ను నడిపించే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు, మనల్ని ఆయన నడిపించేవాడు. వారు నన్ను ప్రార్థన చేస్తుండగా నేను వారిని నడిపించుదును. మీకు అర్థమవుతుందా? కీర్తన గ్రంథం 23వ కీర్తన 2వ చరణం చూడండి. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో నీవు ఉన్నా కూడా ఆయన నిన్ను నడిపించేవాడుగా ఉన్నాడు అనే విషయం మర్చిపోవద్దు. ఎవరో నేను అనుకోవచ్చు, నేను అనొచ్చు, ఏంటి నీకు కష్టం ఏంటి, నీకు బాధ ఏంటి, నీకు ఇబ్బంది ఏంటి దేవుడు నీకు చేసింది? నువ్వు చెప్పాలేంటో తెలుసా? నా దేవుడు నా చేయి పట్టుకుని నన్ను నడిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, ఎవరికి దొరుకుతుంది ఈ ప్రత్యేకత అంటే ప్రార్థించే వారికి. నేను వారిని నడిపించుదును, వారు తొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను. ఆయన ఏర్పాటు చేసిన బాట ఏంటో తెలుసా? చక్కగా బాట. దేవునికి స్తోత్రం. చక్కనైనటువంటి బాట. నీవు ఏర్పాటు చేసుకున్న బాట నేను చెప్తున్నాను, ఇబ్బంది పడే బాట. నీవు ఏర్పాటు చేసుకునే బాట, నీకు ప్రియులారా నెమ్మది లేకుండా చేసే బాట. సామలకోటలో ఒక అబ్బాయి నాకు తెలుసు, చాలా నన్ను ప్రేమిస్తాడు. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నన్ను విడిచిపెట్టాడు. ఏ సమయమైనా సరే ఫోన్ చేస్తే అయ్యగారు నేను ఉన్నానండి అని వచ్చేస్తాడు. పాస్టర్ గారు అండి, పాస్టమ్మ గారు అండి అంటూనే ఉంటాడు. ఇప్పుడు సౌదీలో ఉన్నాడు. కానీ అంతకుముందు ఈ అబ్బాయి ఏం చేశాడంటే, కరెంట్ ఆఫీసులో ఒక జాబ్ ఉందని నేను ఆ జాబ్ వేస్తానని చెప్పి ఒక అతను ప్రియులారా అతను అబ్బాయితో ఇంకొకళ్ళ ద్వారా మాట్లాడి మోసం చేసి 2.5 లక్షల రూపాయలు తీసేసుకున్నాడు అతని దగ్గర. ఒకసారి 15,000 ఎంత నమ్మించాడంటే, ఇదిగో నీకు మెయిల్ వచ్చేస్తుంది రేపు, నువ్వేం చేస్తావో తెలుసా? నీ పోస్టుకి అవసరమైనటువంటి ఇదిగో ఈ యొక్క పరికరాలు నువ్వు కొనుక్కొని పెట్టుకోవాలి. వాళ్ళెవరో, ఎందుకంటే నువ్వు కొత్తగా జాయిన్ అవుతున్నావు కదా అని చెప్పి కొనిపించేసాడు. వాటికి ఇంచుమించు 50,000, 30,000, 40,000 వచ్చింది. ఇక ఈ అబ్బాయి ఆలోచించుకున్నాడు ఏంటంటే, నేను వెళ్ళి పోస్ట్లో కూర్చోవడమే అనుకుంటున్నాడు. పోస్ట్లో కూర్చోవడమా? సంవత్సరం అవుతుంది, పెళ్ళి కూడా అయిపోయింది అబ్బాయికి. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఆ పెళ్ళి కూడా మళ్ళీ తిరిగి ఇబ్బంది పడి అప్పులు చేసుకుని ఎలాగోలాగా పెళ్లి చేసుకున్నాడు. చివరికి ఏం జరిగిందో తెలుసా? వాడికి ఫోన్ చేస్తే వాడు ఏమంటున్నాడంటే, నువ్వు ఎక్కువ మాట్లాడితే మా ఆవిడికి తెలిసిపోద్ది అంటున్నాడు. ఆడికి పెళ్ళి అవ్వలేదు ఇంతకే. మీకు విషయం చెప్తున్నా. నాకు హార్ట్ స్ట్రోక్ వచ్చి రాత్రి హాస్పిటల్లో జాయిన్ అయ్యాను, దయచేసి నేను ఎక్కువ మాట్లాడకూడదు అంటున్నాడు ఈ దుర్మార్గుడు. చూసారా? చక్కని బాట ఏర్పాటు చేసుకున్నాడా? మంచోడే. అర్థమవుతుందా? చాలా ఇబ్బందులు పడుతున్నానండి పాస్టర్ గారు, కాబట్టి కొంచెం ఏదో రకంగా ఈ జాబ్ నాకు దొరికేలాగా ప్రార్థన చేయండి. ఓకే, ప్రార్థనకు జవాబు వచ్చిందా? నువ్వు తొందరపడద్దు, ఎవరి మాటలో నమ్మి మోసపోవద్దు. ఈ రోజున లక్షలు పోసి జీవితాలు ప్రియులారా నెమ్మది లేక నిరాశతో కొంతమంది జీవితాల్లో ఏ ఉద్యోగము లేకుండా నిరుద్యోగంగా బతుకుతున్నారు. అలా బతికినా బాగుండేది. ఆ డబ్బులెట్టి ఇంకో వ్యాపారం పెట్టుకున్నా, ఆ డబ్బులెట్టి ఇంకొక రకమైన ప్రయత్నం చేసినా బాగుండేదేమో. అసలు ఆ డబ్బులు అప్పు చేసి ఇచ్చాడు. ఆ తర్వాత అకౌంట్ నెంబర్లు, ఏ నెంబర్కి అయితే ట్రాన్స్ఫర్ చేశాడో, ఏ నెంబర్ అయితే ఏ బ్యాంక్ అయితే అన్ని వివరాలు సేకరించాడు చాలా తెలివితేటలుగా. అవతల ఒక బ్యాంక్ మేనేజర్ తెలిసిన ఆయన ఉంటే ఆయన ద్వారా మొత్తం అన్నీ కలెక్ట్ చేశాడు. ఏం కలెక్ట్ చేస్తే ఏం ఉపయోగం? చివరికి ఆ యొక్క కంప్లైంట్ ఇచ్చి పోలీస్ కానిస్టేబుల్ని ఎక్కించుకుని అమలాపురం ప్రాంతం అట అక్కడికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత చూస్తే వాడికి ఇల్లు లేదు, వాడికి కుటుంబం లేదు, వాడికి ఉద్యోగం లేదు. ఏండి ఎలా మోసపోయాడు తెలుసా? తర్వాత ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో కనిపెట్టుకుంటే సౌదీ వెళ్ళే అవకాశం కంపెనీ ద్వారా వచ్చింది.
సార్లు ప్రయత్నం చేయాలనుకున్నాడు, కానీ తన తల్లిని బట్టి, కుటుంబ పరిస్థితిని బట్టి ఆగిపోయాడు. ప్రార్థనకు దూరం అవుతానని ఆగిపోయాడు, ఆరాధనకు దూరం అవుతానని ఆగిపోయాడు, సంఘానికి దూరం అవుతానని ఆగిపోయాడు. ప్రియులారా, కానీ ఇక్కడ ఒకవేళ అవకాశం ఉంటే దగ్గరే కదా, తునే పోస్టింగ్ మళ్ళీ ఎంత స్పష్టంగా, ఎంత చక్కగా అరచేతిలో చూపించేసి క్యాన్సిల్ చేశారు. ఎయిర్పోర్ట్ ఫ్లైట్ క్యాన్సిల్, బయటికి రావడానికి లేదు, అక్కడ ఉండడానికి సురక్షితమైన ప్రాంతం కాదు. ఏంటంటే ప్రార్థనే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తొందరపడొద్దు, కంగారు పడొద్దు, దిగులు పడొద్దు. ఇంకా నా పని, ఇంకా ఈ ఉద్యోగం రాకపోతే ఇంకా నా జీవితం వేస్ట్ అనుకోవద్దు. నో 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 నో. విలువ పెట్టి నువ్వు కొనబడిన వాడు. నిన్ను దేవుడు విలువ పెట్టి కొనుక్కున్నాడు. ఈ విలువ లేని దానవు కాదు, ఈ విలువ లేని వాడవు కాదు. కొంతమంది నమ్మి మోసపోయి పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా వాడుకుని వదిలేస్తే రోడ్లెక్కి ధర్నాలు చేస్తున్నారు ఈరోజు. ఏం ప్రయోజనం చెప్పండి? ఎందుకు నమ్మేవు నువ్వు? ఎందుకు నువ్వు దగ్గరయ్యావు? ఎందుకు నువ్వు అంతగా నీ జీవితాన్ని అప్పగించేసుకున్నావు? ఎంతమంది యవన బిడ్డల జీవితాలు నాశనం అయిపోతున్నాయి. చక్కని బాట కాదది. నీ తల్లిదండ్రులకు చెప్పాలి, నీ యొక్క తల్లిదండ్రులు దాన్ని అంగీకరించాలి. లేదంటే నీ తల్లిదండ్రులు ఆగమంటే ఆగితేనే నీకు మంచిది. దేవునికి స్తోత్రం. ఎందుకంటే కుక్కొస్తుంటే ఒకప్పుడు చిన్నప్పుడు పరిగెత్తుకుని వచ్చి నువ్వు ఎవరిని పట్టుకున్నావు? పక్కింటోళ్ళనా? పక్కింటి అంకుల్నా? కాదు. ఎవరిని పట్టుకున్నావు? డాడీని, మమ్మీని, ఇంట్లో వాళ్ళని పట్టుకున్నావు. పరిగెత్తుకొని వస్తే చ అని వాళ్ళు తరిమేసారు, చూసావా? అదే సూత్రం నువ్వు పాటిస్తే నీకు మంచిది నేను చెప్తున్నా. అర్థమవుతుందా? ప్రార్థించండి, వెయిట్ చేయండి, కంగారు పడొద్దు. ఫెయిల్ అయిపోయినా కంగారు లేదు, ఇంకో పని చేసుకుని బతకొచ్చు. ఈ రోజున కొంతమంది బిజినెస్లోకి వచ్చేసారు. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే ఇప్పుడు వ్యవసాయం చేసుకుంటున్నాడు. వ్యవసాయం చేసి డ్రాగన్ అనే పంట పండించి లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు. నిలబడండి, ఒక్కదారే లేదు. దేవుడు నీ కొరకు ద్వారం తెరిచినప్పుడు ఆ ద్వారము చక్కగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును కాదు. మనుషుల మాటలు నమ్మొద్దు. బైబిల్ గ్రంథంలో ఉన్న మధ్యవచనం చెప్తున్నాను. పాట అయితే పాడుతున్నాం, కానీ ఆ మధ్యవచనాన్ని నమ్మి అన్ను దినం బతకగలం మనం. దేవునికి స్తోత్రం. ఆకలితో ఉన్నా ఉండు, ఏం పర్లే. మోసం చేసి తెచ్చే ఆహారం నువ్వు తిన్నావా? అందులో మోసం ఉంది, నీ జీవితానికి మోసం ఉంది. ఏమండి? ప్రేమించి మోసం చేసిన వారందరూ ఉన్నారు, కానీ నా యేసయ్య ఎవరిని ప్రేమించినా కూడా వారి జీవితాలు మోసం చేయలేదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. సరిచేయును నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. కృప చూపువాడవయ్యా, నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా, కృప చూపువాడవయ్యా, నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా. హల్లెలూయా. సమకూర్చు. ఒక మాట అడుగుతున్నాను, నువ్వు దేవుని బిడ్డవేనా? అక్కడ రాయబడిన పాటలో చివరి మాట ఏంటి? నీ పిల్లలకు. ఇంతకంటే మించిన మాట ఏం లేదు. ఇంకా నా దృష్టిలో అయితే ఆయన బిడ్డగా ఏమండి, నీ బాహుబలమే నడిపించును. మనుష్యుల బలము కొంతవరకే, నా దేవుని బలము అనంతమైనది. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. మీకు చెప్పడం కాదండి, నేను అనుభవించి చెప్తున్నాను. నేను తొందరపడిన సందర్భాలు ఉన్నాయి, నేను కంగారు పడిన సందర్భాలు ఉన్నాయి, నేను కృంగిపోయిన సందర్భాలు ఉన్నాయి, నేను బెంగపెట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. ఎలా ప్రభువా, ఎలా చేయాలి, ఎలా బ్రతకాలి, ఎప్పటికీ అప్పులు తీరుతాయి, నా పిల్లల్ని ఎలా చదివించుకోవాలి, ఎన్ని అవసరాలు ఉన్నాయో ఎన్ని ఎలాగా దేవుడు అన్నాడు ఆకాశ పక్షులను చూడు, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకో. ప్రైజ్ ది లార్డ్. సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు, సమకూర్చువాడవయ్యా, జయమిచ్చువాడవయ్యా, నీ పిల్లలకు జయమిచ్చువాడవయ్యా, బలమిచ్చువాడవయ్యా. బిడబడండి, పిల్లలకు ఆయన బిడ్డవా నువ్వు కాదన్నా, ఆయన బిడ్డ. ఆయన రక్తం ఇచ్చి నిన్ను కొనుక్కున్నాడు. నిన్ను
ఆయన రక్తం ఇచ్చి నిన్ను ప్రత్యేకపరచుకున్నాడే, ఆయన ఆత్మనిచ్చి నిన్ను ప్రత్యేకపరచుకున్నాడే, ఆయన వాక్యాన్ని నువ్వు పట్టుకున్నావంటే ఈ రోజున నీవు ఒక ప్రత్యేకమైన వ్యక్తివి. ఈ రోజున ఆయన వాగ్దానం నువ్వు పట్టుకున్నావంటే నువ్వు ఒక ప్రత్యేకమైన వ్యక్తివి. ఈ రోజు నేను చెప్పగలను ప్రియులారా, ఒక్కటే నాకున్నటువంటి ఆధారం ఏంటో తెలుసా? ఇదిగో ఈ బలిపీఠమే. దేవునికి స్తోత్రం. ఈ బలిపీఠమే నాకున్న ఆధారం. మీకు నేను అదే చూపిస్తున్నాను. నేనేదో చేయగలనని చెప్పట్లే, నేనేదో ఇవ్వగలనని చెప్పట్లే. ఎంతమందికి దారి చూపించగలమండి? కొన్నిసార్లు అనిపిస్తుంది మనమే ఏదైనా పెట్టేస్తే బాగుంటుందేమో, ఏదైనా పెట్టేస్తే బాగుంటుందో ఆ తర్వాత బాగోకుండా పోతుందో మనం చెప్పలేం. కానీ ఆయన చేస్తే చక్కని బాటను నడిపిస్తాడు, విడవడు. ఈరోజు నువ్వు ఒకవేళ దిగులు పడుతున్నావేమో, ఈరోజు ఒకవేళ నేను తొందర పెడుతున్నారేమో ఎవరైనా, ఈరోజు నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపోతే మంచిది అనుకుంటున్నావేమో. ఎక్కడికి వెళ్ళిపోయినా కూడా ఉన్న చోటనే నిలబడి చూపించడం నేర్చుకుంటే మంచిది. ప్రార్థించి చూడు, కనిపెట్టి చూడు, మొరపెట్టి చూడు. ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు ఆయన. ఈరోజు ఇక్కడ నిలబడి నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నేను ఒకటే ఆలోచించాను. 4 రోజులైంది ప్రభువా, చూడగలిగినంత పరివర్తన కనబడలేదు. 12 రోజులు ప్రత్యేక ప్రార్థనలు అనుకున్నాం. కొంతమంది 2 రోజులు వచ్చిన వాళ్ళు, కొంతమంది 3 రోజులు వచ్చిన వాళ్ళు, కొంతమంది అసలు కనబడకుండానే ఉన్నటువంటి వాళ్ళు. ఏమి ఆశించి ఏమి పెట్టామండి మనం? ఏమి మన జీవితంలో ఏమి మనం కోరుకుంటున్నాం? ఇంకా అసలు పైన ఉన్న వాటి మీదకి మన మనసు ఎందుకు వెళ్ళట్లేదు? ఎప్పుడు మారుతుంది మన మనసు? విలువ పెట్టి నేను కొనబడ్డాను. బంగారం కంటే విలువైన దాను నువ్వు. దేవుని స్తోత్రం. విలువైన వాడు నువ్వు. బంగారాన్ని నువ్వు ఎంత జాగ్రత్తగా భద్రపరుచుకుంటావు. నీవు నమ్మినటువంటి దేవుడు బంగారము కంటే 1,000,000 రెట్లు అధికంగా నిన్ను భద్రపరుస్తాడు. నిన్ను ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతాడు. ఎవరితో నీ జీవితాన్ని కట్టాలో అక్కడ వాళ్ళతో కడతాడు. కానీ వెయిట్ అండ్ సీ, తొందరపడొద్దు. ఏ ఉద్యోగంలో నేను కూర్చోబెట్టాలో ఉద్యోగంలో కూర్చోబెడతాడు. కానీ అదొక నామోషిగా ఫీల్ అవ్వద్దు నువ్వు. వచ్చిన వాళ్ళు చూడండి, ఇప్పుడు కొంతమంది బయటికి పంపించబడ్డారు. తెలుసా మీకు ఆ విషయం? బయటికి వచ్చేసిన తర్వాత ఇప్పుడు వాళ్ళు అనుకుంటున్నారు ఈ ఉద్యోగాన్ని ఆనుకుని ఆధారపడి ఉన్నందుకే ఈ రోజున బయటికి పంపించేస్తే ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లే మాకు. దేవుడు ఏర్పాటు చేస్తే చక్కని బాట నీ కోసం ఏర్పాటు చేస్తాడు. ఎందుకంటే కొంతమంది తల్లి చెప్పినా వినరు, తండ్రి చెప్పినా వినరు, కొంతమంది సేవకుడు చెప్పినా వినరు. ఏమా నువ్వైనా చెప్పు మా ఓడికంటే ఎవరు చెప్పినా వినరు. వినకపోవడం మనకు వాడుక. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు మీ ఇంటిలో ప్రార్థన సమయం ప్రతిష్ఠించుకోండి. యూ హ్యావ్ టు డెడికేట్ ప్రేయర్ టైమ్ ఇన్ యువర్ హౌస్. ప్రార్థనా సమయం ప్రతిష్ఠించుకోండి. దేవుని వాక్యం దగ్గరకు రండి ప్రియులారా. వాక్యము దగ్గర మీ హృదయాలను ఒక్కసారి మీరు ఏకాగ్రతతో నిలపండి. దావీదు అంటున్నాడు, దేవా నీ నామమునకు భయపడినట్లు నా హృదయానికి ఏక దృష్టి కలుగు చేయమన్నాడు. నీ దృష్టి ఏకదృష్టిగా ఉండాలి. ఏ దృష్టిగా ఉండాలి? ఏకదృష్టిగా ఉండాలి. అంతేగాని వేరే దృష్టి నీకు ఉండకూడదు. జాగ్రత్త వినండి. వేరే దృష్టి నీకు ఉండకూడదు. ఆయనే మనకు ఆధారం. నాకు పాట ఏం పాడాం? నిన్ను మాత్రమే అంటే నువ్వు ఎవరిని నమ్మలేదా? నిజంగా సూటిగా ఆ మాట మీరు మీ గుండెల్లోకి చెప్పుకోండి. నిన్ను మాత్రమే, నో నథింగ్ ఎల్స్, నోబడీ ఎల్స్. యు ఆర్ ద ఓన్లీ వన్. ఐ బిలీవ్, ఐ ట్రస్ట్ అపాన్ యూ, I depend upon you. Today, I surrender all, I surrender. అని చెప్పగలవా? ప్రభువా నన్ను నేను నీకు అప్పగించుకుంటున్నాను అన్న వాళ్ళు ఒకసారి లేచి నిలబడండి. ఈరోజు నువ్వు కన్నీటితో వచ్చేవేమో, ఈరోజు నా బిడ్డ పరిస్థితి ఏంటి అనుకుంటూ వచ్చేవేమో, ఈరోజు నా ఉద్యోగ పరిస్థితి ఏంటి అనుకుంటూ వచ్చేవేమో, ఈరోజు నా పని పరిస్థితి ఏంటి, నా ఆర్థిక ఇబ్బంది సంగతి ఏంటి, లేకపోతే నాకున్నటువంటి స్థితి ఎలాగా నేనేం చేయను అనుకుంటూ వచ్చేవేమో. ఆయన నిన్ను కలుసుకొని నీకో మాట చెప్పాడు. ఇదిగో ఏడుస్తూ వచ్చావు కదా, నువ్వు ప్రార్థన చేస్తూ ఉండగా నేను నిన్ను నడిపిస్తాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. చేతులెత్తుదాం. నిన్ను కలుసుకోవడానికి వచ్చిన ప్రభు, నీతో మాట్లాడిన ప్రభు, నీ చెయ్యి పట్టుకుని నిన్ను నడిపించడానికి వచ్చిన ప్రభువుకి నీ చెయ్యి ఎత్తి ప్రభువానికి అప్పగించుకుంటున్నానయ్యా. ఇంతవరకు కూడా అయ్యా ఎక్కడ నేను ఓడిపోయాను, ఎక్కడ నేను పడిపోయాను, ఎక్కడ నేను ఇంకా ముందుకు సాగలేను అనుకుంటున్నాను, ఇక్కడ నీ తట్టుకు నా చెయ్యెత్తుతున్నాను ప్రభువా. ప్లీజ్ హెల్ప్ మీ లార్డ్, ప్లీజ్ లీడ్ మీ లార్డ్. ప్రభువా నన్ను నడిపించు.
స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నోరు తెరిచి స్తుతించండి. ఆయన మన మధ్య సంచరిస్తున్నాడు ఈ సమయంలో. నువ్వు బలహీనుడుగా పరిశుద్ధాత్ముడు ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో నిన్ను బలపరుస్తూ ఉండగా బలం పొందుకో సోదరి సోదరుడా, బలం పొందుకో నా కుమారుడా. క్రీస్తు యేసునందున కృప చేత నువ్వు బలవంతుడువు కమ్ము, బలవంతుడువు కమ్ము, బలవంతుడు అగుదువు గాక. నీవు బలవంతుడుగా చేయబడుదువు గాక, బలవంతురాలుగా చేయబడుతూ గాక. దుష్టునికి నీపైన ఎట్టి విజయము ఉండకుండును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువానికి వందనాలు. నమ్మదగిన దేవ, కృపామయుడైనటువంటి దేవ, కనికర సంపన్నుడైనటువంటి దేవ, ఇదొక ప్రత్యేకమైన స్థలమే. ఎస్ 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 ప్రభువా, నాతో మాట్లాడవయ్యా, నన్ను ఏర్పరచుకున్నావయ్యా నువ్వు. దేవా, ఇక్కడున్న ఈ బిడ్డలను నువ్వు ఏర్పాటు చేసుకున్నావు. ఇంకా ఏర్పాటులోకి రాకుండా, ఇంకా బాప్తిసం పొందకుండా, ఇంకా మారు మనసు పొందకుండా నిర్లక్ష్యము చేస్తున్న వారికి ప్రియులారా, దేవుడు నీకు ఇచ్చిన సమయం నీవు దాటపెట్టుకుంటున్నావు, జాగ్రత్త. దేవుడు నీకు ఇచ్చిన సమయం నువ్వు దాటపెట్టుకుంటున్నావు, జాగ్రత్త. ఆరోగ్యం ఉందనుకుంటున్నావేమో, వయసు ఉందనుకుంటున్నావేమో, అప్పుడే ఏమి కంగారు వచ్చిందనుకుంటున్నావేమో, జాగ్రత్త. నువ్వు కంగారు పడినటువంటి రోజున నీకు అవకాశం దొరుకుతుందో లేదో చెప్పలేవు. ప్రభు ప్రేమించి నీకు అవకాశం ఇస్తూ ఉన్నాడు. ప్రేమించి ఆయన నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రేమించి ఆయన నీ చెయ్యి పట్టుకోవడానికి, నిన్ను నడిపించడానికి ఆయన నీ దగ్గరకు వస్తూ ఉన్నాడు. నీ చెయ్యి అందిస్తేనే, నీ చెయ్యి ఆయన చేతిలో వేస్తేనే ఆయన పట్టుకోగలడు. నువ్వు ఎవరి చేతిలో చెయ్యేస్తున్నావు? సాతాను చేతిలోనా, యేసయ్య చేతిలోనా? అడుగుదాం, అడుగుదాం, అడుగుదాం. చేయి పట్టుకో, నా చేయి పట్టుకో, నే జారిపోకుండా, నే పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో, జారిపోకుండా, నే పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో, నే జారిపోకుండా. నేను జారిపోనివ్వడు, పడిపోనివ్వడు. అయినా అయిపోయింది నా పని అనుకుంటున్నావేమో. నీ పని అయిపోలేదు, నీ పని ప్రారంభమయ్యింది, నీ పని ప్రారంభమయ్యింది. దేవుడు నీ ద్వారా పని చేయించుకోబోతున్నాడు. దేవుడు నీ ద్వారా తన నామాన్ని హెచ్చించుకోబోతున్నాడు. దేవుడు నీ ద్వారా నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. నిన్ను ఆశీర్వాదంగా చేయబోతున్నాడు ఆయన. తండ్రి, తండ్రి, తండ్రి. కానీ ఒకటి ప్రార్థించుచుండగా అనే మాట మర్చిపోద్దాం. యూ హ్యావ్ టు కంటిన్యూ యువర్ ప్రేయర్ లైఫ్. ప్లీజ్ డోంట్ స్టాప్ యువర్ ప్రేయర్ లైఫ్. లెట్ ఇట్ బి కంటిన్యూ. దేవా, స్తోత్రం, 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 స్తోత్రం. నాతో దేవుడు మాట్లాడాడండి ఈ దినం అన్న వాళ్ళు. నా స్థితి ఎరిగి రాత్రి నేను చాలా దుఃఖపడ్డాను, బాధపడ్డాను. నేను ఇక నా బ్రతుకు ఎందుకు అనుకుని ఉన్న వాళ్ళు ఎవరైనా ఒకవేళ ఉంటే, ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడన్న వాళ్ళు మీ కుడి చేయి పైకెత్తి చూపించండి. మీ కుడి చేయి పైకెత్తి చూపించండి. మీ కుడి చేయి పైకెత్తి చూపించండి. ప్రభువా, నువ్వు నాతో మాట్లాడావు. కన్నీటితో ప్రభువుకు చెప్పండి ఈ మాట. నువ్వు నాతో మాట్లాడేవయ్యా ఈ దినం, నువ్వు నాతో మాట్లాడేవయ్యా ఈ సమయం. ఎంత మంచి సమయం నాకు ఇచ్చావు, ఎంత అద్భుతమైన సమయం నాకు ఇచ్చావు నాయన. ఎస్ లార్డ్. ప్రభువా, నిన్ను నమ్ముతున్నాను ప్రభువా, నిన్ను నమ్ముతున్నాను ప్రభువా. నేను అయ్యా 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 నీకు స్తోత్రము, నీకు స్తోత్రము, స్తోత్రము రాజా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీకు స్తోత్రం, 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 స్తోత్రం. చేయెత్తిన బిడ్డలను బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. దేవుడు నీతోనే సుట్టుగా మాట్లాడినప్పుడు ఇక నీకు భయం అవసరం లేదు, ఇక నీకు దిగులు అవసరం లేదు, ఇక నీకు ప్రియులారా దిక్కులు చూడాల్సిన అవసరం లేదు. యేసు వైపుకే చూడాలి, ఆయన వైపుకే చూడాలి. ఆయన చేతి వైపుకే నువ్వు చూచుదువుగాక. ఆయన గుప్పిలు విప్పబోతున్నాడు, ఆయన గుప్పిలు విప్పాడు, ఆయన గుప్పిలు విప్పాడు. నీవు తృప్తిపరచబడబోతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నీ కుడి చెయ్యిని పట్టుకున్నాడు. ఆయన ఆసాపు చెప్పినట్టుగా నీ ఆలోచన చేత నువ్వు నన్ను నడిపించదువు, నా కుడి చెయ్యి నువ్వు పట్టుకొని ఉన్నావు అని మాట. ఆయన విడువని ఎడబాయిన దేవుడు. ఆయన పట్టుకున్నాడంటే విడిచిపెట్టడు. ఆయన పట్టుకున్నాడంటే నేను ఎడబాయుడు. నువ్వు ఒంటరివి కాదు. ఇప్పుడు ఈ రోజు నుంచి నువ్వు ఒంటరివి మాత్రం కాదు, దిక్కులేని దానవు, దిక్కులేని వాడవు కాదు. నీ ఒక ప్రత్యేకమైన వ్యక్తివి, దేవుడు తోడయ్యున్నటువంటి వ్యక్తివి, దేవుడు నడిపిస్తున్న వ్యక్తివి. నువ్వు చప్పట్లు కొట్టి దేవుని స్తుతించు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువా, నీకు వందనాలు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్,
థ్యాంక్ యూ లార్డ్. స్థితిని ఎరిగిన దేవుడు, మనస్సును ఎరిగిన దేవుడు, దుఃఖాన్ని ఎరిగిన దేవుడు, బాధను ఎరిగిన దేవుడు, శ్రమను ఎరిగినటువంటి దేవుడు, మా కోసం శ్రమ నొందిన దేవుడు, మరణాన్ని పొంది సమాధిని జయించి తిరిగి లేచిన దేవుడు, పరలోకంలో మాకు నివాస స్థలాన్ని సిద్ధపరచడానికి వెళ్ళినటువంటి మా మంచి దేవుడు నాయనానికి స్తోత్రాలు ప్రభువా. ఇదిగో మమ్మల్ని ఒంటరిగా అనాథలుగా విడిచిపెట్టకుండా పరిశుద్ధాత్మను, ఆదరణకర్తను మా కొరకు మీరు పంపారు, నీకు స్తోత్రాలు. ఎప్పటికప్పుడు ఇన్ని వేల సంవత్సరాలుగా భూమి మీద ఉన్నటువంటి సంఘాన్ని ఆదరిస్తూ, బలపరుస్తూ, హెచ్చరిస్తూ, మా తండ్రి క్రీస్తు ప్రభువునకు పెండ్లి కుమార్తె సంఘంగా సిద్ధపరుస్తూ, వధువుగా సిద్ధపరుస్తూ ప్రయాసపడుతున్న పరిశుద్ధాత్ముడా, థ్యాంక్ యూ లార్డ్ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ లార్డ్ హోలీ స్పిరిట్. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీకు వందనాలు, వందనాలు, వందనాలు. నీ ఆదరణ మాట కొరకు స్తోత్రాలు, నీ ప్రోత్సాహపు మాటల కొరకు స్తోత్రాలు. మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారయ్యా? మమ్మల్ని ఎవరు చూస్తారు ప్రభు? మమ్మల్ని ఎవరు లక్ష్య పెడతారు? నీవే మమ్మల్ని లక్ష్య పెట్టి మా దురవస్థను చూచి విడిపించడానికి దిగి వచ్చినటువంటి దేవుడుగా, నడిపించడానికి వచ్చినటువంటి దేవుడుగా, ఆనాడు ఇశ్రాయేలీయులను పాలు తేనెలు ప్రవహించే కనాను దేశంలోనికి చేర్చే వరకు కూడా వారిని నేను విడిచిపెట్టలేదు. వారైనా మర్చిపోయారు కానీ నువ్వు మరవలేదయ్యా. నువ్వు మమ్మల్ని మర్చిపోలేదు. ఈ దినం మరొకసారి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. అపార్థం చేసుకున్న మమ్మల్ని క్షమించండి. అర్థం చేసుకుని అనుదినము కూడా నీతో సహవాసం చేయుటకు, నీ వైపు చూచుటకు, సంఘముతో కలిసి నడవడానికి, సేవకు మా ప్రభువా సహకరించే సహకారులుగా నిలబడడానికి, నీ సన్నిధిని విడువక ప్రార్థించడానికి, విడువక మొరపెట్టడానికి కృప చూపి మీరు నడిపించండి. సమస్త ఘనత మీకే చెల్లిస్తూ ఉన్నాం. యేసు ప్రభువా నీకు వందనాలు, వందనాలు. చేరి వచ్చిన బిడ్డలందరినీ, నిలబడిన ప్రతి బిడ్డను మీరు దీవించండి. ఈ వారంలో పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకుంటున్న బిడ్డలను బట్టి నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఏ పరిస్థితిలో అయితే బిడ్డలు ఉన్నారు, ఏ కాంగులు సంసారులుగా చేయబడుతురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. గర్భఫలము కలిగినటువంటి బిడ్డలు ప్రభువా వారు ఆరోగ్యవంతులుగా ఉందురుగాక. వారు మా తండ్రి గర్భంలో ఉన్న శిశువుల్లో తండ్రి తిమోతీలు పుట్టుదురుగాక, ఎస్తేరులు జన్మించుదురుగాక. ఈ సమయంలో ప్రార్థన చేస్తున్నాం. గొప్ప అద్భుతమైన బలమైనటువంటి నీ రాజ్యాన్ని నిర్మించే నిర్మాతలు పుట్టుదురుగాక అని ప్రార్థన చేస్తూ ఉన్నాం. పుట్టిన బిడ్డలను బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. ఎదుగుతున్న పిల్లలను బట్టి నీకు స్తోత్రాలు. సండే స్కూల్ పిల్లలను బట్టి నీకు స్తోత్రాలు. టీనేజ్ పిల్లలను బట్టి నీకు స్తోత్రాలు. యవనస్తులైన బిడ్డలను బట్టి నీకు స్తోత్రాలు. భార్యాభర్తలుగా, తల్లిదండ్రులుగా ఉన్న బిడ్డలను బట్టి, ఒంటరి జీవితాలు అయిపోయిన బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాం. వాళ్ళు ఒంటరి వారు కాదు ప్రభువా, నీవు వారు చేయి పట్టుకున్నావని ఈ రోజు నుంచి ఒక నిరీక్షణతో ముందుకు వెళ్ళడానికి కృప చూపి మీరు నడిపించండి. సమస్త ఘనత మీకు చెల్లిస్తున్నాం. మీరే నిండైన కృపలు అందరి మీద మీరు కుమరించమని యేసు ప్రభువారి యొక్క శ్రేష్ఠ నామములో ప్రార్థించి స్తుతించి అతి వినయముగా బ్రతిమలాడి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని సహవాసం మనకును సర్వలోకమందు చెదరి ఉన్న పరిశుద్ధులకు సదాకాలము తోడై నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభుకు స్తోత్రం. రేపు ఏప్రిల్ 13వ తారీఖు నైట్ ప్రియులారా మీరు గుర్తించండి, 7 గంటల నుంచి 10 గంటల వరకు ఇక్కడ అనుకూలత అయితే మందిరంలో, లేదంటే కింద మనకి చక్కని ప్రశాంతమైనటువంటి చక్కని చల్లగాలి వీచే స్థలంలో మనం ప్రార్థనలో కూడుకుంటాం. 7 గంటల నుంచి 10 గంటల వరకు ఈ కూడిక జరుగుతుంది. అందరూ గమనించండి. ఏప్రిల్ ఈ వారంలో ఎప్పుడు 13వ తారీఖు ఎప్పుడు వచ్చింది? బుధవారం నైటు. బుధవారమే గూగుల్ మీట్ కదా, బుధవారం గూగుల్ మీట్ గుర్తుపెట్టుకోండి. 13 రేపే అయితే రేపు ఈవినింగ్ మనందరం కలిసి ప్రార్థనలో 7 గంటల నుంచి 10 గంటల వరకు ప్రార్థన చేద్దాం. ఏ సమస్య అయినా, ఏ ఇరుకైనా, ఇబ్బంది అయినా ప్రభువు పాదాలు పట్టుకుందాం. ప్రభువు కృప చూపుతారు. హల్లెలూయా. అందరికీ వందనాలు.